वसोत्वं माता शतक्रतो बभूविथ अथापि सुरवीमहि। నిన్నే పూజించుచుండుము నాన్నయెప్పుడు నీవని నాన్న శక్తి నిలిచిపో నేను నీవాడ నాడవీపు దేవా నేను నీవాడ నాడవీపు దేవా ఈ దేహం ధర్మాచరణకు ఎంత అనుకూలమైన దేహమో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఈ మానవ జన్మ, ఈ మానవ దేహముతో ఈ శరీరము ధర్మాచరణకు ఎంతో అనుకూలమైనటువంటి దేహం ఇది. పశుపక్షాదులకు లేవు. పశువులు పక్షులు మెదడుతూ ఆలోచింపలేవు. అటువంటి గొప్ప మనస్సు కూడా లేదు వాటికి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేత గురించే తప్ప, గూటి గురించే తప్ప, గూటిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇక దినమంతా కూడా మేత వేసి వేయడం, ఆహారం గురించి ఆలోచన తప్ప వాటికి ఇంకో ఆలోచన ఉండదు. కానీ మానవ జన్మకు పశుపక్షాదుల జన్మకు ఎంత తేడా ఉందో చూడండి. ఎంత తేడా! అసలు ఎంత అదృష్టవంతులు ఈ మానవ దేహాన్ని పొందిన మనం, చాలా అదృష్టవంతులు. చక్కటి చేతులు, ఈ చేతులు పశుపక్షాదులకు, పశువులకు పక్షులకు ఈ చేతులు మీరు చూడండి, పరిశీలించండి. వాటికి ఉన్నాయి ఈ చేతులు. ధర్మాచరణకు అనుకూలమైన చేతులు, ధర్మాచరణకు అనుకూలమైన మనస్సు, ధర్మాచరణకు అనుకూలమైన ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ మనము మెదడును కలిపి ఆలోచించినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి మెదడు మనింపబడింది. అటువంటి మెదడు పశుపక్షాదులకు లేదు. అట్లా ఈ ఇంద్రియములు కూడా ఇంత చక్కటి ఇంద్రియాలు పశువులకు పక్షులకు లేవు, ఇతర ప్రాణికోటికి లేవు. అటువంటి అద్భుతమైన ధర్మాచరణకు ఎంత అనుకూలమైన దేహము ఇది, అంత అద్భుతమైన దేహం ఉంది మనకు లభించింది. చెవులు ఉన్నాయి వాటికి కూడా, కళ్ళు వాటికి కూడా ఉంది.
కాళ్ళు కూడా పాటిపోయాయి, కానీ చేతులు మనకున్నట్టు చేతులు పాడలేదు. మనకున్నటువంటి మనస్సు మెదడు కొన్ని లేవు వాటి. లోకోత్తరమైనటువంటి ఈ దేహం అష్టచక్ర నవద్వార దేవాలయముల అయోధ్య, ఇది అయోధ్య నగరం. ఈ దేహం దేవతల నగరం. ఇటువంటి మానవ శరీరం ఇది ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడి పేరు ఓం అని పేరు. ఆధారములకెల్లా ఆధారం, అనగా పరమేశ్వరుడి ఆధారం. ఆయన ఇచ్చిందే ఈ దేహం. దీన్ని మనం ఉపయోగం చేసుకోవాలి. అతన్ని స్తుతించాలి. స్తుతించుదాం ఈ పాట ద్వారా. చరణాన్ని మనం బాగా ఇహలోకమునందు ఉన్న ఈ ఆధారములే కావేవి, ఛాయా మాత్రమే. ఆధారాలు, ఇవి ఆధారాలు అనుకుంటున్నాం. భర్తకు భార్య ఆధారం, భార్యకు భర్త ఆధారం, సంతానానికి తల్లిదండ్రుల ఆధారం, తల్లిదండ్రులకు సంతానం ఆధారం, ఒక దుకాణదారునికి వ్యాపారం ఆధారం. కానీ ఈ ఆధారాలు ఎప్పుడు నిరాధారం అవుతాయో తెలుగు. నేను స్పష్టంగా చూసినప్పుడు ఈ వారంలో క్రితం మా మేన కూడా 5 రోజులు జ్వరం వచ్చి 5 రోజుల్లో సమాప్తం అయిపోయింది. భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ కొడుకు భర్త, ఆ కుటుంబం ముగ్గురే, భర్త, కుమారుడు, ఆమె, ముగ్గురు. ఆ ముగ్గురిలో ఇప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు మిగిలిన రాయడం ఊహించలేదు. అసలు ఆమె వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ఊహించలేదు. ఇప్పుడు అక్కడ నిరాధారం అయిపోయింది. నిజానికి ఏనుగంతా తల్లి పైన పర్లేదు, ఏనుగులంతా తల్లి ఉండాలంట. వింటారా? ఏనుగు ఎప్పుడు నిరాధారం అయిపోతాయో తెలియదు. అదే ఇక్కడ ఈ చరణంలో ఇహలోకమునందు ఉన్న ఈ ఆధారము Oh,
ఉన్నటువంటి కుమారుడు పైన పడి ఏడుస్తూ ఉంటే అమ్మ అని, అది మామూలు దృశ్యం కాదు, అంత భయంకరమైన దృశ్యం. ఆపలేదు, గుండె ఆగదు, ఆగిపోతుంది కదా. అటువంటి దృశ్యం చూసినా నేను తన తల్లిని పోగొట్టుకున్న ఆ కుమారుడు పైన పడి ఏడుస్తుంటే, ఆ శ్మశానంలో ఆ కాటి మీద ఎక్కిస్తుంటే, భర్త ఒక దిక్కు ఏడుస్తుంటే, చిన్న వయసు అమ్మాయి 45 బిడ్డ కొడుకు పెళ్లి చేసి చేయాలనుకున్నది. అనుకున్న సమాప్తం ఎటువంటి అశాశ్వతమైన దేహం తెలుసా. వాస్తవంగా చూస్తుంటే, నిజంగా చూస్తున్నప్పుడు వేరే ఉంటుంది, కానీ పాట పాడుకుంటున్నప్పుడు చదువుతాము. కానీ వాస్తవ విషయం వచ్చినప్పుడు ఇప్పటి ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నామో జీవితంలో చూస్తే మనకు తెలుసు, అర్థమవుతుంది. అంతేకాదు ఓ కర్మను చేయు జీవుడా ఓం స్మరించు. కృతం స్మర, గతమును స్మరించు. క్లీబే స్మర, నీలో ఉన్న బలహీనతలను స్మరించు. నీలో ఏ ఏ బలహీనతలు ఉన్నాయో ఒకసారి చూసుకో. ఎటువంటి బలహీనతలు ఉన్నాయో తెలుసా, అది చూసుకో. ఆ బలహీనతలే ఎన్నో అనర్థాలకు కారణాలు అవుతాయి. తొందరగా చిరును మనం ఇటువంటి కామ క్రోధాలు, మోహ మద మాత్సర్యాలు నిన్ను ఆవేశించి నిన్ను ఎటువంటి కుకర్మలు చేస్తుంటాయో ఆ వీక్నెస్లు చూడండి ఎంత భయంకరంగా ఉంటాయో. కాబట్టి ఓ కర్మను చేయు జీవుడా ఆలోచించుకో, ఆత్మ నిరీక్షణ చేసుకో. ఎప్పుడు చేసుకున్నది ఇంకా ఆత్మ నిరీక్షణ? నిన్ను నీకు ఆలోచించుకో. నీ ద్వారా ఎన్ని పొరపాట్లు అవుతున్నాయో చూస్తూ ఒకసారి వాటిని మరచుకో. ఒక దివ్యమైన పురుషుడిగా ఎదుగు, మహనీయుడుగా ఎదుగు. ఎందుకు ఎదుగుతూ? ఆ మహనీయులు వాళ్ళే గొప్పవాళ్ళ, మనం గొప్పవాళ్ళం కాలేమా? కాబట్టి ఆత్మ నిరీక్షణ అవసరం. అనుక్షణం మనల్ని మనం చూసుకోవాలి, మన బలహీనతను చూసుకోవాలి. అందుకే వేదం చెప్తుంది ఓ క్లీబేస్, మన క్లీబములు అంటే బలహీనతలు. నేను ఉన్న ఏ బలహీనతలు ఉన్నాయి నీకు బాగా తెలుసు. ఆ బలహీనతలను స్మరించు, అవి రావద్దు. గతంలో నువ్వు చేసినటువంటి అపరాధాలు, నీ వల్ల తప్పులు అవి మళ్ళీ చేయకు చెప్తుంది వేదం. ఓ కర్మలు చేయు జీవ ఓ మళ్ళీ స్మరించు. ఈ శరీరము అయిపో భస్మము అన్న పదం ఎందుకు వాడబడిందంటే, ఈ దేహాన్ని చూసుకున్నప్పుడల్లా మనం అనుకోవాలి ఈ దేహం భస్మమైనది ఏనాడికైనా. ఏనాడో ఈ దేహము అగ్నిహోత్రుడికి ఆహుతైపోతుంది అని మనం ఎప్పుడు భావించాలి. మృత్యువుని వెన్నట్టి ఉన్నది అని నువ్వు అనుకుంటేనే, మాటికి జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు చక్కబడదు, లేకపోతే చక్కబడదు. ఈ ప్రపంచం మీద ఎప్పటికీ నేను బతకడానికి సరే రావాలి అహంకారం వస్తుంది, కామక్రోధాలను మరి విజృంభిస్తాయి. కాబట్టి అనుక్షణం ఈ దేహం, ఈ శరీరం భస్మైపోతుంది అనేది మాత్రం గుర్తుంచుకో. అందుకోసం ఈ శరీరము అయిపోము భస్మము
తండ్రి బంగారు తీగలు తేనెలో ముంచి నాలుక పైన ఓమని రాయమంది. జాతకరం సంస్కారం. బంగారు తీగలు తేనెలో ముంచి ఎందుకు చెప్పబడింది? ఈ బంగారం కంటే ప్రపంచంలో అసలైన ఐశ్వర్యం అంటే బంగారమే. వజ్రాలు, రూపాయల కట్టెలు ఇవన్నీ అగ్నికి ఆహుతి అయిపోతాయి. కానీ అగ్నిలో ఆహుతి కాంతి స్వర్గం బంగారం. బంగారం కాలినా కానీ ముద్దలతో వెళ్ళిపోతుంది. అది ఎక్కడ ఒకవేళ అగ్నికి ఆహుతి అయినా కానీ బంగారం ముద్దలు ఉంటుంది. అటువంటి ఐశ్వర్యం ఆ బంగారం కంటే కూడా ఇంకా బంగారము ఈ ఓంకారం అని బిడ్డ. ఇది అంతకంటే ఆ ఐశ్వర్యం కంటే కూడా గొప్ప ఐశ్వర్యం బిడ్డ ఈ ఓంకారం అని తండ్రి నాలుక పైన పుట్టగానే రాసుకున్నాడు. అంటే ఐశ్వర్యాన్ని మొట్టమొదట వేసుకున్నాడు. గృహాల క్షేత్రాలు, ధన గనక వస్తు వాహనాలు అవన్నీ చెట్టున్నాయి కొడుకు. తర్వాత అవన్నీ ముందు మాత్రం ఓంకారాన్ని ఇస్తున్నాడు. అంతేకాక తేనెలో ముంచి ఇస్తున్నాడు. అంటే ఆ చక్కెరలో కూడా తేనెలో కూడా లేని మాధుర్యము ఈ ఓంకారంలో ఉంది అని అనమాట. అందుకోసమే ఇక్కడ మనం ఆ చరణం పాడుకుంటాం. చక్కెరలో చక్కని స్వాగతము నువ్వు చూస్తే మా అమ్మ వలే ఉన్నావు, మా అమ్మ మాదిరే ఉన్నావు. మా అమ్మలో ఇంత దయ ఉండదు, అంత దయ నీలో కనిపిస్తున్నది. ఈ ఇంద్రియంలో నువ్వే ఇచ్చినావు, ఈ దేహాన్ని నువ్వు ఇచ్చినావంటే ఆ అమ్మ కంటే కూడా ఎక్కువ ఉపకారం కలిగించినావు. నాకు ఆ గర్భంలో ఉన్నప్పుడు నా యొక్క దేహాన్ని తయారు చేసింది నువ్వే. ఎంత బాగా తయారు చేస్తావు ఇంద్రియాలు. నేను బయట దృశ్యాలను చూడాలి కాబట్టి కడుపులోనే కళ్ళను తయారు చేస్తాను. నేను బయట ఉన్నటువంటి శబ్దాలను తినాలి కాబట్టి చెవులకు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాకు, మా అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడే నాకు చెవులను ఇచ్చింది, నాకు నాలుగు ఇచ్చింది, కాళ్ళు చేతులు ఇవన్నీ ఇచ్చి ఏ పరికరాలు లేకుండానే నన్ను ఈ గర్భంలో తయారు చేసుకున్నాను. చూస్తుంటే ఆ అమ్మకు నీకు ఏమీ భేదం లేనట్టు అనిపిస్తుంది నాకు. అటువంటి అమ్మకు అసలు అటువంటి కానీ నేను మర్చిపోయాను. ఈ లోకంలో ఉన్న ఆకర్షణలో ఎగబడి మేము నిన్ను మర్చిపోతున్నాం. ఈ దేహాన్ని నిర్వహించడం కానీ నిన్నే నేను మర్చిపోతున్నాను. ఇది ఎంత విలువైన దేహం. అందుకే నువ్వు పిలిచే పదంతో అమ్మాని పిలువదనే అమ్మ పలికినట్టులా
వేసుకుని బయట తిరుగుతున్నాం. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. కానీ ఉపనిషత్తు చెప్తుంది అరాయివ రథనాభం సౌనతాశ్చయత్ర నాట్య యశోంతశ్చరతే బహుదా జాయమాన ఓం ధీమం ధ్యాయత ఆత్మాన స్వస్తివ పరాయ తమస పరిస్థాత. అంతటా ఉన్నవాడు నువ్వు ఇక్కడ జీవుడు హృది స్థిర హృదయంలో. ఆ హృదయముడు అంతటా ఉన్నవాడు ఆ హృదయంలో కూడా ఉండడు కదా. ఎక్కడైతే జీవుడు దేవుడు ఒకచోట ఉంటాడు అక్కడ దొరుకుతున్నాయి. ఒక పెద్ద రహస్యం అన్నమాట. అదే ఉపనిషత్తు చెప్తుంది. అంతటా ఉన్నవాడిని అంతటా వెతకము, నీ అంతర్ముఖులపై నువ్వు లోపల వెతుకు. లోపల ఉన్నాడు అతను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం అతని లోపల వెతుకుదాం. జన్మల నుండి నీకునే జనకుడనై ఉన్నా. ఇప్పటి అనుబంధం కాదు, భగవంతునికి మనకున్న అనుబంధం అనేక జన్మలు, కోటాను కోట్ల జన్మలు తెలుగు. అప్పటి నుంచి ఆ అనుబంధం అట్లనే ఉంది. ఈ అనుబంధాలు కాదు, ఆ అనుబంధాలు. నీ తలపులను వింటున్నా, నీ చేష్టలను చూస్తున్నా, నువ్వేం చేస్తున్నావు, నిన్ను గమనిస్తున్నా. చూడుకో, ఒక ఆయన అంటున్నాడు, ఎవరో మనల్ని గమనిస్తారు, ఎవరు నిన్ను గమనిస్తారు. గుర్తుంచుకోవాలి, మనం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వరకు ఏమేమి పనులు చేస్తున్నామో ఆ పనులు చేస్తుండగా, ఆ మాటలు మాట్లాడుతుండగా, ఆ ఆలోచనలు చేస్తుండగా ఎవడో నిన్ను గమనిస్తున్నాడు. వాడి ఈ సృష్టికి నిన్ను పంపిండు, వాటిని గమనిస్తూనే ఉన్నాడు. ఆ గమనిస్తున్నాడు అన్న భావం లింపలు ఉండాలి. ఎవరు ఉండరు, మనల్ని గమనిస్తున్నాడు. ఆ
గమనించలేను అని అనుకుంటే మాత్రం నువ్వు పాపాలు చేస్తావు. అడుగడుగును ఆలోచించు. గమనిస్తున్నాడు ఎవడు, మనల్ని కనిపెడుతున్నాడు. తప్పనిసరి ఏకోహమస్మీతి మన్యతేతో మానవుడు అనుకుంటాడు నేను ఒక్కరిని అనుకుంటాడు. కానీ నీ హృదయ స్థితుడై పరమేశ్వరుడు నిన్ను చూస్తున్నాడు. నీ ఆలోచనలను గమనిస్తున్నాడు, నీ మాటలను గమనిస్తున్నాడు, నీ చేష్టలను గమనిస్తున్నాడు. చూస్తున్నాడు ఒకడు. అది మాటి మాటికి జ్ఞాపకం పెట్టుకో. నువ్వు నిత్య జీవితంలో మాటి మాటికి మర్చిపోదు. ఎవరు చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు కాయ అని మనం ఆలోచించాలి. నీ ఆత్మలోన దేవుందా, నీ మనసునందు వరసై ఉందని కానీ కవుల కావ్యాలను పాటల్లో కనిపిస్తుంది ఈ కస్తూరి మృగం అనేది ఉందని. అది దాని నాభిలోనే సుగంధం అన్నట్టు. ఆ సుగంధం తన నాభిలోనే ఉన్నదన్న విషయం తెలుసుకోక అది అంతటా వెతుకుతున్నదండి. ఈ వాసన, ఈ సువాసన ఎక్కడిది అని అది ప్రతి చెట్టు పుట్ట ప్రతి చోట రాయి రప్పలలో వెతుకుతుంటుందంట. ఇక్కడ ఉందేమో సుగంధం, ఇక్కడ కావచ్చు వస్తున్న ఈ వాసన, ఇది ఎక్కడిది ఈ సువాసన. వాస్తవంగా ఆ సువాసన దానిలో ఉంటుంది, దాని నాటు వద్ద. అటువంటి కస్తూరి మృగములాగా ఉన్నావు విడాడు వాసన, నీలోనే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. కానీ నువ్వు అంతగా వెతుకుతున్నావు. ఇది అన్నమాట. Yeah.
కట్టుకొని ఉన్న పాటుగా ఇంటిలోన చూడాల పక్షులు పగలు నక్షత్రములు పగలు నక్షత్రములు పగలు నక్షత్రములు అంధకారమున ఉన్న వస్తువు వస్తువులకు మధ్యలు వస్తువు అందు నీ నేత్రములు అందు నీ నేత్రములు పదార్థ విజ్ఞానాన్ని తెలుసుకునేవాడు ఏడు దేవుడు ఎందుకు కళ్ళకు కనిపించడం కళ్ళకు కనిపిస్తేనే నాకు నమ్ముతాడు కానీ కళ్ళకు కనిపించక నమ్మేటి ఎన్నో వస్తువులు ఉన్నాయి. కంటికి దగ్గరలో ఉన్న కాడుగా కంటికి కనిపించదు, అది దూరాల పక్షులు కనిపించదు. కళ్ళలో అంధకారం ఉంటే కూడా కనిపించదు, అంటే చీకటి గుడిపాటి పోతే కనిపించదు. అంతేకాదు కంటికి ముందు చీకటి ఉంటే కనిపించదు, ఉన్నది. ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అది కళ్ళకు కనిపిస్తుంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అని చెప్పేసి అవి కళ్ళకు కనిపించదు. కనిపించకపోవడానికి ఎన్నో ఉన్నాయి, కానీ పరమేశ్వరుడు అత్యంత సూక్ష్ముడు కాబట్టి ఎట్లా కనిపిస్తాడు. కాబట్టి అయినా కానీ ఈ ప్రపంచం ఒక వ్యవస్థ, ఈ వ్యవస్థ అద్భుతంగా ఈ వ్యవస్థ నడుస్తున్నారు. సూర్యుడు సమయానికి ఉదయించడం, ఈ గాలి, నేల, నీరు, ఋతువులు సమయానికి రావడం, ఇవంతా చూస్తుంటే ఒక వ్యవస్థాబద్ధంగా ఈ ప్రపంచం. కాబట్టి ఒక వ్యవస్థాపకుడు ఉన్నాడు, గుర్తుంచుకోవాలి. క్రియలు కనిపిస్తున్నాయి కాబట్టి కర్త ఉన్నాడు, నియమాలు కనిపిస్తున్నాయి కాబట్టి నియామకుడు ఉన్నాడు. మన మనసు పరిపక్వం కాలేదు కాబట్టి భగవంతుడు అంటే మనకు అర్థం కాదా లేను అంటారు. కానీ మనసులో ఆలోచించినప్పుడు నియమములు ఉన్నాయి కాబట్టి నియామకుడు ఉన్నాడు, వ్యవస్థ నడుస్తుంది కాబట్టి వ్యవస్థాపకుడు ఉన్నాడు, క్రియలు కనిపిస్తున్నాయి కాబట్టి కర్త ఉన్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. పరమేశ్వరుని దర్శించి సమాధి స్థితులై కాలాన్ని తన్మయులై వాళ్ళు ఆనందాన్ని అనుభవించారు. ఇదే నిదర్శనం పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి. కాబట్టి అక్కడ ఆ విగ్రహమన్న నీవెక్కడున్నావు అక్కడ నేనే ఉంటినిగా ఇక్కడ నీ హృదయమందున నీవు నాకు పరివిల్లున నేను ఉంటినిగా నేను
శబ్దాలని వింటూ ఉంటాయి. అట్లనే చర్మం బయట స్పర్శని మనం చూస్తూ ఉంటాయి. ఇట్లా ఇంద్రియాలు ఎప్పుడు కూడా బయట చూసేవి, లోపల చూడవు. కాబట్టి లోపల ఉన్నాడా, అతని లోపల చూడాలని అంతర్ముఖం కావాలని. అందుకే కశ్చిత్ దీన ప్రత్యేగాత్మానమైక్ష ఆవృత చక్షు అమృతత్వం వచ్చి ఒకానొక దేవుడు మాత్రమే అంతర్ముఖుడై లోపల చూసి ఆ పరమేశ్వరుని దర్శిస్తాడట. తన దుర్దర్శనం మూఢం అనుభవిష్టం గుహాహితం ఆహ్వానిష్టం పురాణం అది సామాన్యమైన వస్తువు కాదు. అది దాన్ని దొరికించుకోవాలంటే లోపల చూడాలి. తమ దుర్దర్శమట అది కనిపించదు, మూఢమట అనుభవిష్టమట గుహాహితం. ఆ బ్రహ్మ పదార్థం అంత సూక్ష్మమట. కాబట్టి చాలా అంతర్ముఖులపై చూస్తే కానీ అర్థం కాదు. కాబట్టి అక్కడ ఆ విగ్రహమునందున నీవెక్కడ ఉంటివి, అక్కడ లేదు నువ్వు ఆ విగ్రహం. ఇక్కడ ఈ విగ్రహమునందున ఈ దేహమునందున నువ్వున్నావు, ఇక్కడ నేను ఉన్నాను. కాబట్టి మన ఇద్దరు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ నన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని స్వయం పరమేశ్వరుడు చెప్తున్నాడు. అక్కడ ఆ విగ్రహమందున నీవెక్కడ ఉన్నావు, అక్కడ నేనే ఉంటినిరా. ఇక్కడే నీ హృదయమందున నీవున్నావు, మరియు ఇందున నేను ఉంటినిరా. భజనకు అలా వచ్చిందేమో అనిపిస్తుంది. ఏదో చిన్న గుర్తు నేను 2 రోజులు వాడినా సరిపోలేదు. 5 రోజులు